మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు అయ్యాక పదే పదే కొన్ని పేర్లు మనం వింటున్నాం. ఒకటి పనామా, రెండు గ్రీన్లాండ్ కొనేస్తాం, గ్రీన్లాండ్ ఇచ్చేయండి, పనామా కెనాల్ను తీసేసుకుంటాం. ఒకవేళ పనామా లేదా డెన్మార్క్, గ్రీన్లాండ్ ఓనర్ అయిన డెన్మార్క్ వినకపోతే మిలిటరీ లేదా ఆర్థికపరమైన చర్యల ద్వారానైనా మేము స్వాధీనం చేసుకుంటాం. ఇది ట్రంప్ చెప్తూనే ఉన్నాడు. గ్రీన్లాండ్కి ఏకంగా తన కొడుకునే పంపించాడు ట్రంప్ జూనియర్ను. పెద్ద ఎత్తున గ్రీన్లాండ్ ప్రజలు స్వాగతం పలికారంటూ ట్రంప్ పేర్కొన్నాడు. మా దేశ భద్రతకే కాదు, ఫ్రీ వరల్డ్ సెక్యూరిటీ కూడా గ్రీన్లాండ్ అవసరమన్నాడు. నేను దీని గురించి చాలా వివరంగా కూడా చెప్పాను ఎందుకు ట్రంప్ గ్రీన్లాండ్ అడుగుతున్నాడని. ఎందుకంటే గ్రీన్లాండ్ ఇది ఐసీ ఏరియా, మంచుతో కప్పబడి ఉంటుంది. క్లైమేట్ చేంజ్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ కరిగిపోతుంది. ఆ మంచు కింద చాలా విలువైన మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. అలాగే కొత్త ట్రేడ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. అందువల్ల ఇది సెక్యూరిటీ ఏమీ లేదు, ఎకనామిక్ ఇంట్రెస్ట్. కొత్తగా సెక్యూరిటీ ప్రమాదం ఏమీ లేదు. గ్రీన్లాండ్లో ఆల్రెడీ అమెరికన్ మిలిటరీ బేస్ కూడా ఉంది. డెన్మార్క్ అంటే గ్రీన్లాండ్ డెన్మార్క్లో ఉన్న ఒక అటానమస్ రీజన్. గ్రీన్లాండ్కు ప్రత్యేక ప్రైమ్ మినిస్టర్ అవి కూడా ఉంటారు. సో గ్రీన్లాండ్ ఇదే వెరీ లో పాపులేషన్ డెన్సిటీ ఉన్నాయి, జనాభా తక్కువ, ఏరియా చాలా ఎక్కువ. అందువల్ల ఎకనామిక్ ఇంట్రెస్ట్ తప్ప సెక్యూరిటీ ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. డెన్మార్క్ సొంత రక్షణ బలగా లేవు. డెన్మార్క్ నాటోలో భాగస్వామి. చైనా ప్రజెన్స్ కూడా లేదు. చైనా వచ్చి మీరు గ్రీన్లాండ్లో లాగేసుకుంటుంది అంటూ చైనా బూచి ట్రంప్ చూపెడుతున్నాడు. సో గ్రీన్లాండ్ ఇటీవల డెన్మార్క్ మొదటిసారిగా తన డిఫెన్స్ బడ్జెట్ పెంచింది. ఒక రకమైన సింబాలిక్ మెసేజ్ ట్రంప్కి ఇచ్చారు. గ్రీన్లాండ్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక మరో ఫ్లాష్ పాయింట్ పనామా కూడా చైనాకు వెళ్ళిపోతుందంటూ ట్రంప్ వాదిస్తున్నాడు. నేను పనామా హిస్టరీ కూడా చెప్పాను ఇతర వీడియోలో. 1914లో అమెరికా పనామా కెనాల్ కన్స్ట్రక్ట్ చేసింది. సూయజ్ కెనాల్ లాగా పనామా కెనాల్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్. ఇది పనామా ద్వారా వెళ్తుంది కాలువ. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు కలుపుతుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల ట్రేడ్కి ఎంత ఇంపార్టెంటో చూడండి. ఈ పనామా కెనాల్ను వాడే కంట్రీస్లో అమెరికానే మెయిన్. మోర్ దెన్ 70%, 70-74% ఆఫ్ షిప్స్, ఒక 14,000 షిప్స్ ఎవ్రీ ఇయర్ పనామా కెనాల్ ద్వారా ప్రయాణం చేస్తే అందులో 70-74% అమెరికన్ షిప్సే. మరో 24%, 72 అమెరికా షిప్స్ అయితే మరో 24% చైనా షిప్స్. అందువల్ల అమెరికా, చైనాలే ప్రధానంగా పనామా కెనాల్ వాడతాయి. అందుకే పనామా కెనాల్ విషయంలో అమెరికా, చైనాకే ఫైట్. సో ట్రంప్ ఏమంటున్నాడు, 1914లో అమెరికా కన్స్ట్రక్ట్ చేసింది, 1999లో పనామాకు హ్యాండ్ ఓవర్ చేసింది అమెరికా అగ్రిమెంట్ ప్రకారం. సో ట్రంప్ అనేది అంటే మేము పనామాకి ఇచ్చాం, చైనాకి ఇవ్వలే. పనామా వాడు చైనాకి ఇచ్చేసాడు కనుక మేము వీ విల్ టేక్ ఇట్ బ్యాక్ అంటున్నాడు. ట్రంప్ చెప్పేది నిజమా అంటే పూర్తి అబద్ధం. పనామా కెనాల్ పైన సంపూర్ణ అధికారం పనామాకే ఉంది. పనామా ప్రభుత్వమే పనామా కెనాల్ నిర్వహిస్తుంది. ఇదేదో నేను చెప్పడం కాదు, చైనా చెప్పడం కాదు. పనామా ప్రెసిడెంట్ సేహనా చెప్పాడు చైనాకు సంబంధమే లేదు అని. మరి చైనా ఎక్కడి నుంచి వచ్చిందంటే పనామా కెనాల్కు అటు ఇటు ఉన్న 2 పోర్ట్స్ను హాంకాంగ్ బేస్ కంపెనీ నిర్వహిస్తుంది. దాంతోపాటు పనామా కెనాల్ పైన ఒక బ్రిడ్జిని కూడా చైనా కన్స్ట్రక్షన్ కంపెనీలు నిర్మిస్తున్నాయి. దాంతోపాటు పనామా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరింది. చైనా నిర్మిస్తున్న ఒక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ BRI. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇలాంటివి ఉన్నాయి. అలాంటిలో భాగంగా పనామాలో కూడా అనేక రకాల యాక్టివిటీ చైనా నిర్వహిస్తున్న మాట నిజం. 2017లో
పనామా BRIలో చేరింది. 2018లో చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ పనామాకు కూడా వెళ్ళాడు. సో ఇందులో భాగంగా పనామా కెనాల్ పైన బ్రిడ్జ్ని చైనీస్ కంపెనీలు నిర్మిస్తున్నాయి. పనామాకు కోస్టారికాకు మధ్య హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు కూడా చైనా నిర్మిస్తానని అగ్రిమెంట్ కుదిరింది. సో అందువల్ల పనామాలో కంటైనర్ పోర్ట్ కూడా నిర్మిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైనా నిర్మిస్తున్న మాట నిజం. కానీ పనామా కెనాల్ ట్రంప్ ఆరోపిస్తున్నట్లు పనామా కెనాల్ చైనాకి ఏమీ పోలేదు, చైనా కంపెనీలు నిర్మించలేదు. అందువల్ల ట్రంప్ చెప్తున్నది అబద్ధం. చైనా ప్రజెన్స్ ఉన్నమాట నిజం. చైనా ప్రజెన్స్ ఏంది? అక్కడ అమెరికాలో కూడా చైనా ప్రజెన్స్ ఉంది. అమెరికాలో పెద్ద ఎత్తున అమెరికన్ కన్స్యూమర్ చైనా ఉత్పత్తుల మీద బతుకుతున్నారు. అందువల్ల చైనా ప్రజెన్స్ ఉండడం వేరు. ఇప్పుడు మన దేశ ప్రభుత్వం కూడా, ఇటీవల మోడీ ప్రభుత్వం కూడా చైనా నుంచి పెద్ద ఎత్తున ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆహ్వానిస్తామని చెప్తున్నారు. చైనా కంపెనీలను టిక్టాక్లు, డీప్సీక్లు అమెరికా ప్రజలు వాడడం లేదా? బైట్ డాన్స్లు ఇవన్నీ వాడుతున్నారు కదా అమెరికన్ ప్రజలు. చైనీస్ కంపెనీలు అమెరికాలో ఆపరేట్ అవుతున్నాయి కదా. చైనీస్ కంపెనీలు అమెరికాలో ఆపరేట్ అవుతే ఇబ్బంది ఏం లేదు. కానీ చైనీస్ కంపెనీలు పనామాలో ఆపరేట్ అయితే మాత్రం పనామా చైనా తీసేసుకుంటుంది అంటూ ట్రంప్ ఆరోపిస్తున్నాడు. అందువల్ల పనామా కెనాల్ని మేము బై మిలిటరీ ఫోర్స్ అయినా, బై ఎకనామిక్ శాంక్షన్స్ అయినా తీసేసుకుంటామని ట్రంప్ బెదిరించాడు. పనామా అమెరికాతో పోరాడగలిగే శక్తి ఉన్న దేశం కాదు. అది డెన్మార్క్ అయినా పనామా అయినా. అందువల్ల పనామా ప్రెసిడెంట్ కాస్త మెతకబడ్డట్టుగా కనబడుతోంది. ఒక రకంగా ట్రంప్ లొంగ తీసుకున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో పనామా వెళ్ళాడు. పనామా వెళ్ళాక అమెరికన్ ఫారిన్ మినిస్టర్ పనామాకు వెళ్ళాక పనామా ప్రెసిడెంట్ చాలా కీలకమైన ప్రకటనలు చేశారు. అతి ముఖ్యమైన ప్రకటన అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి మేము బయలుగుతాం, అది రెన్యూ చేసుకోము అని ప్రకటించాడు. వాస్తవంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు పనామాకు కోస్టారికాకు మధ్య హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు, కంటైనర్ పోర్టు, పనామా కెనాల్ పైన బ్రిడ్జ్, ఇవన్నీ అన్నా చాలా ప్రాజెక్టులు మొదలు కాలేదు. ఎందుకంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంటు, డెట్తో సంబంధించింది. అందువల్ల ఒక బ్రిడ్జ్ మాత్రమే కన్స్ట్రక్షన్ అవుతుంది. అందువల్ల మొదటిది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఇనిషియేటివ్ను రిన్యూ చేసుకోకపోతే చైనీస్ కంపెనీల యాక్టివిటీ, చైనా ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున ఆగుతుంది. ఇక రెండవది హాంకాంగ్ బేస్డ్ కంపెనీ పనామా కెనాల్ కట్టి ఇటు 2 పోర్ట్స్ నిర్వహిస్తుందని చెప్పాను కదా. ఆ కంపెనీలపైకి ఆడిటర్లు నిఘా చేస్తారు అంటూ పనామా ప్రెసిడెంట్ ప్రకటించాడు. పనామా ప్రభుత్వం ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఆడిటర్స్, పనామా ప్రభుత్వ ఆడిటర్లు ఈ హాంకాంగ్ కంపెనీలోకి ప్రవేశించినట్లు. మరి ఇది ట్రంప్ను మెప్పించటానికా లేదా నిజంగానే హాంకాంగ్ కంపెనీలతో అగ్రిమెంటే క్యాన్సిల్ చేసుకుంటారా ట్రంప్ ఒత్తిడి మేరకు మనకు ఇప్పుడే తెలియదు. అందువల్ల ఇది రెండవ నిర్ణయం ప్రకటించాడు పనామా ప్రెసిడెంట్. మూడవది అమెరికన్ వార్షిప్స్కు ట్రాన్సిట్ ఫీ ఉండదు అని ఇంకోటి ప్రకటించాడు. ఎందుకంటే ట్రంప్ ప్రత్యేకంగా కంప్లైంట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. పనామా వాళ్ళు హై ఫీజు పెట్టారు ట్రాన్సిట్ ఫీని. పనామా ప్రభుత్వ వాదన ఏంటంటే ఖర్చులు పెరిగిపోయాయి, పనామా కెనాల్లో వాటర్ లెవెల్ ఉంచడానికి మేము పెద్ద ఎత్తున వాటర్ సప్లై చేయాల్సి ఉంటుంది, మాకు చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇక్కడ, అందువల్ల నిర్వహణ వ్యయం పెరిగింది కనుక ట్రాన్సిట్ ఫీ పెంచామనేది పనామా చెప్తుంది. ఈ ట్రాన్సిట్ ఫీ చాలా ఎక్కువైపోయిందని ట్రంప్ అంటాడు. ఇప్పుడు ట్రంప్కు రుచించే విధంగా అమెరికన్ వార్షిప్స్ కనుక పనామా కెనాల్ నుంచి ప్రయాణం చేస్తే ఎలాంటి ట్రాన్సిట్ ఫీ ఉండదు అని చెప్పాడు. సో ఇలా ఒక్కొక్క కంట్రీని లొంగ తీసుకుంటున్నాడు ట్రంప్. చూస్తుంటే పనామాను లొంగ తీసుకున్నట్టున్నారు. అంటే పనామా కెనాల్నే టేక్ ఓవర్ చేసుకుంటా అన్నాడు. బహుశా ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకోకపోయినా అమెరికన్ ఇంట్రెస్ట్లకు పనామా తలవొగ్గుతుంది కనుక ఆ మేరకు ట్రంప్ ఈజ్ హ్యాపీ. నేను మొదట్లో చాలాసార్లు చెప్పాను, ట్రంప్ ఈజ్ అ డీల్ మేకర్. తనకు అనుకూలంగా డీల్స్ కుదుర్చుకునేంత వరకు బెదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, అదరగొడతాడు. ఇప్పుడు నెక్స్ట్ మరి గ్రీన్లాండ్ ఏం చేస్తాడో చూడాలి.